సో మన ఇంటి దగ్గర కూడా వావ్, కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తా, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో హ్యాపీ భోగి మీ అందరికీ కూడా. ఈరోజు వ్లాగ్ సో భోగి స్పెషల్ అనమాట. సో పదండి మనం కూడా కిందకి వెళ్ళిపోదాం. సో గైస్, టైం అయితే 4:30 అవుతుంది అండ్ అక్కడ కూడా వేశారు భోగి మంట. సో మన ఇంటి దగ్గర కూడా కిందకి వెళ్ళిపోదాం పదండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 10:30 అయింది. భోగి మంట వేసుకుని వచ్చి పడుకుని పోయాను, ఇప్పుడే లేచాను. మా బుడ్డోడు చూడండి, అజ్జులు సీరియస్గా టీవీ చూసేస్తున్నాడు. సీరియస్లీ చాలా టైర్డ్ అనిపిస్తుంది, కొంచెంసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఆంటీ లైక్ సీరియస్లీ గైస్, ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు తెలుసా. కాసేపు పడుకుందాం కదా అని అంటే మళ్ళీ గుర్తొస్తుంది, మమ్మీ ఉంటే బాగున్ను, ఇంట్లో పనులు చేసుకుంటుంది. లైక్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది మమ్మీ, కానీ ఇక్కడ అలా కాదు కదా. మనమే మమ్మీ, మనమే మన పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలి. చూడండి గైస్, ఇల్లంతా కూడా ఎంత మెస్సీ ఉందో, వెంటనే సర్దేయాలి. అండ్ నైట్ కొంచెం షాపింగ్ చేసుకున్నాము, ఈ షాపింగ్ది కూడా సర్దాలి. ఇప్పుడు యోగా మ్యాట్, ఏదో పెద్ద యోగా చేసేద్దాము అని ఒక ఇన్స్పిరేషన్తో అయితే కొనేసాను. కొంటున్నప్పుడు మా వారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, యోగా మ్యాట్ కొంటున్నావు, నువ్వు యోగా చేయకపోతే తీసుకుని పడేస్తానని. గైస్, ఎప్పుడు కూడా ప్రతి న్యూ ఇయర్కి ఏదో ఒక రిజల్యూషన్ పెట్టుకునే ఉంటారు కదా అందరూ కూడా. నేను ఇలా చేస్తాను, నేను డైటింగ్ చేస్తాను, వెయిట్ లాస్ అవుతా అని చెప్పి ఏదో ఒక రిజల్యూషన్. సో నేను కూడా ఆ వెయిట్ లాస్ అయిపోయి డైటింగ్ చేసేయాలని చెప్పి, చాలా కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేయాలని చెప్పి యోగా మ్యాట్ నిన్న కొనిపించుకున్న మా ఆయన చేత. కొంటున్నప్పుడే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు కదా. సో కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తా, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతా. ఇది ముందే హ్యాండ్ ఇచ్చేసింది. సో గైస్, ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని కొంచెం షాపింగ్ ఉంటే స్టార్ట్ అయిపోయాను. వీడు చిన్నోడు పడుకుని పోయాడు. నా కళ్ళు కాటికి లేకుండా చూడలేకపోతున్నారు కదా మీరు. ఈ కళ్ళలో కాటికి లేకుండా అసలు నా కళ్ళు చూడలేరు అనమాట. ఏమంటారు, పిక్కేకు క్యా బోల్తే, అదొకలా ఉన్నాయి. కళ్ళకి కాటికి లేకపోతే కళ్ళు లోతుగా వెళ్ళిపోయి అంటుంటారు, కానీ అది నాకు కంటికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి కాటికి రాసిన ఏం రాసినా ఫుల్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. నా ఫోన్లో మా మమ్మీకి చెప్పినా, మా మమ్మీకి కూడా అలానే ఉందంట, నాకు అలానే ఉందండి. మీకు కూడా అలానే ఉందా? కింద కమెంట్లో చెప్పండి మీకు అలానే ఉంటే. సో కంటికి కాటికి రాసిన, ఐలైనర్ రాసిన, ఏం రాసినా కూడా ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఐ డ్రాప్స్ వేసుకున్నాను. ముజే ఒక అచ్చా జ్యూస్ పిలాతే. సో గైస్, జ్యూస్ తాగడానికి వెళ్ళిపోతున్నాను. గైస్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. మార్నింగ్ ఇందాక మీకు మార్నింగ్ వీడియో చూపించాను కదా, భోగికి మంట వేసుకుంటున్నప్పుడు. ఎవ్రీ ఇయర్ భోగి రోజు చాలా చలి పుట్టేస్తుంది అనమాట. స్వెటర్స్ పైన మంకీ క్యాప్ వేసుకొని అంత చలిలో ఆడినప్పుడు ఆ అగ్గి దగ్గర ఉంటే చాలా వామ్గా ఉంటుంది. కానీ ఈ నెల్లూరులోని చాలా హీట్ ఉంది. అసలు నాకు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి స్వెటర్ అన్నీ వేసుకుని వెళ్ళిపోయాను, కానీ అస్సలు చలి అనేది లేదు. ఇంకా నాకు వేడిగా అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏసీ వేసుకున్నాను నేను. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీకు కూడా అలానే అనిపించిందా? మీ ఏరియాలోని ఎలా చలిగా ఉందా, వేడిగా అనిపించిందో కూడా చెప్పేసేయండి. అసలు షాపింగ్కి వచ్చిందే శాంసంగ్ స్టోర్కి వెళ్ళడానికి. మీ అందరికి ఒకటి చూపించాలి. చూడండి నా ఫోన్ ఎన్ని లైన్స్ వచ్చేసాయో. శాంసంగ్ ఇది నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇది నా ఫోన్. ఇది నాకు ఒక సెంటిమెంటల్ ఫోన్ అనమాట.
దీనికి లైన్స్, చిన్నపిల్లలు ఉంటే ఇదే మనకు ఒక డిసడ్వాంటేజ్. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫోన్స్ చిన్నపిల్లలు ఉండేటప్పుడు. చూసారా ఎన్ని లైన్స్ వచ్చేసాయో, స్క్రీన్ అసలు ఏం కనిపించట్లేదు. 1 లైన్తో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎన్ని వచ్చాయో తెలుసా? 1 2 3 4 5 6 7 8 లైన్స్ ఉన్నాయి, టోటల్ 8 లైన్స్. సో ఈ ఫోన్ని చూపించడానికి శాంసంగ్ స్టోర్కి వెళ్ళిపోదాం. ఈ ఫోన్ని చూపించుకోవడానికి శాంసంగ్ స్టోర్కి వెళ్ళిపోతున్నాం. గైస్ ఎప్పటి నుంచో ఇంటి కోసము కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజుకి కొంచెం టైం దొరికింది, కానీ ఉంటుందో లేదో తెలియదు. ఇవాళ మీకు పండగ కదా, సంక్రాంతి ఉంది. క్యా नहीं कहते गाड़ी सामने रखेंगे. उसका दुकान दिस्तानी ना అజ్జు. సో గైస్ చూసారా, బాగుంది కదా నర్సరీ. ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇంటికి వచ్చి లంచ్ చేసి పడుకుని పోయాను అండ్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది, తెలియదు ఎందుకో. ఫీవర్ ఉండి కొంచెం రెస్ట్ తీసుకుందాం కదా అంటే పిల్లలు ఉన్నారు, మా అయ్యని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు స్కూల్కి. సో అందుకని చెప్పి వాడు ప్లే జోన్ తీసుకువెళ్ళి మమ్మీ అంటే ప్లే జోన్కి రెడీ అయిపోతున్నాము. అండ్ ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నేను చూపిస్తా. ఇండోర్ ప్లాంట్ తీసుకోవడానికి వెళ్ళాం కదా గైస్, తీసుకున్నా 2 తీసుకున్నా. ఇదొకటి అండ్ అక్కడ ఒకటి ఉంది హాల్లో, కనిపించిందా? అది 2 ఒకలాంటివి తీసుకున్నా. సో ఇంకా టైం అయిపోతుంది, ప్లే జోన్కి అయితే వెళ్ళిపోదాము. పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. సో ఇక్కడ పీకాబో అని చెప్పి కొత్తగా ప్లే జోన్ పెట్టాడు. అక్కడ ఏంటంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా, లైక్ అడల్ట్స్ కూడా అలౌడే అనమాట. 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ అయిపోయాను, ఆడుకుందాము వాళ్ళతో పాటు అని చెప్పి. బట్ నాకు ఫీవర్ వచ్చేయడం బట్టి కొంచెం నీరసంగా ఉంది. ఇప్పుడే డోలో వేసుకున్నా. సో ఎలా అయినా అయాన్ కోసమైనా ఇప్పుడు వెళ్ళాల్సిందే. పదండి వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్లీ వచ్చేసాం పీకాబూకి. చూసారా చాలా బాగుంది కదా ఈ ప్లే జోన్. పిల్లలకి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. నేను మా బుడ్డోడు అయితే పాలు తీసేస్తున్నాము. ఇదైతే మాకు చాలా ఫన్ అనిపించింది. సో గైస్ వీఆర్ బ్యాక్ టు హోమ్. నా కళ్ళు చూసి ఏడుస్తున్నాను అనుకోవద్దు, ఆనియన్స్ కట్ చేశాను. సో ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఫుల్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది, కళ్ళు కూడా రెడ్గా అయిపోయింది. సో వంట చేసేస్తున్నా, ఇంకా డిన్నర్ చేసేస్తాం. సో దట్ ఈస్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాను నా వ్లాగ్. నా కిచెన్ నుంచి ఎండ్ చేసేస్తున్నా ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ రేపు వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.